36,012 నుంచి సంవత్సరం మొత్తానికి ఇప్పటికల్లా ఈ ఒక్క సంవత్సరంలోనే 306 కోట్ల రూపాయల్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టాం. 306 కోట్ల రూపాయలు, 16,35,747 కోట్ల రూపాయలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పెద్ద ఎత్తున రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టలేదు. ఇది పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు గాలికి వదిలేస్తే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యాబుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కటేసారి 58 స్కూల్స్ని మొదటి దఫా శాంక్షన్ చేశాం. మరో 24 స్కూల్స్ని మళ్ళీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 58 స్కూల్స్ కూడా 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసిన ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు విద్యపరంగా ఇటు పేద ప్రజల కోసం వైద్యపరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి, ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలికి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెనాల్ అని చెప్పి అవసరమైతే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసింది. ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి, అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ 2-3 కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని, లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా?
మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈ రోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చి వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ తో సహా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అని కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వటమే కాదు, సోలార్ పవర్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల్ మొక్కలు ఇచ్చి, ఆవకాడో మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాల్ని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరా ప్రభుత్వం చేపట్టింది.